హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము సరదాగా అలా బయటకు వచ్చాము, చిల్ అవుదామని. ఎక్కడికి వెళ్దామా అని అలా వస్తుంటుంటే మా అన్నయ్య ఇన్నార్బుట్ మాల్కి వెళ్దామని చెప్పారు. మా అన్నయ్య అంటే ఎవరనుకున్నారు? మా ఆయన వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ సీన్ అన్నయ్య. చాలా క్లోజ్, నాకు సొంత అన్నయ్య కన్నా ఎక్కువ. ఎంట్రన్స్ ఇది. ఇప్పుడు మేము లోపలికి వెళ్తాము. వెళ్ళిన తర్వాత ఏం తీసుకోవాలనేది ఆలోచిస్తాం. అన్నయ్య బైక్ పార్క్ చేయడానికి వెళ్ళారు. మేము అంతలోకి ఇద్దరం లోపలికి మెల్లిగా నడుస్తున్నాం అన్నయ్య వచ్చే వరకు. వావ్ చిన్ను, చూడడానికి అక్కడ ఎంత బాగుందో. నిజంగా బాగుందిరా చిన్ను, వెళ్ళి అక్కడికి. వావ్, ఫోటో తీస్తా నీకు. ఇట్స్ ఓపెన్ రా, బాగుంది చాలా. అన్నయ్య వచ్చేటప్పటికి చుట్టూ చూస్తున్నాను ఎక్కడే ఉన్నాయని, మొత్తం అంతా అబ్జర్వ్ చేసేస్తున్నాను ఫుల్గా నేను. ఇదైతే ఎంట్రన్స్ ప్లస్. ఇప్పుడే లోపలికి వెళ్తున్నాం మేము. మా ఆయన అంటున్నా, నువ్వు కొనేది ఉండదు ఏది ఉండదు కానీ ప్రతి షాపింగ్ మాల్కి తిప్పుతాను అంటావు. చిన్ను బట్టలు బాగున్నాయి చూసావా? ఇదిగో ఫ్రెండ్స్ తినే మా అన్నయ్య సీన్ అన్నయ్య ఫేస్ చూపించట్లేదు, అందగాడు, అందుకే చూపించట్లేదు. నిజమేరా బాబు, వాడు చాలా అందగాడు. నేను మా అన్నయ్య ఏదో మాట్లాడుకున్నాను, మా ఆయన కుళ్ళిపోవడం దాని గురించి. ఏంటి మీ ఇద్దరు ఏదో చేస్తున్నారు, ఏంటి చెప్పట్లేదంటే నేను చెప్పాను నాకు మా అన్నయ్యకి మధ్య వందుంటాయని. నిజమే, వాడు కాలేజ్లో, మా కాలేజ్లో ఉన్నప్పుడే వాడు అందగాడు. బోల్డ్ మంది మా అన్నయ్య ఏమి అనుకు చిన్న. నేను చూడు ఎలా ఉన్నానో తలకిందులుగా. మా ఆయన అయితే ఎక్కడ కనిపించలేదు. 5 నిమిషాలు ఎక్కడికి వెళ్ళామని అడిగితే ఈ అబద్ధాలు చెప్పేస్తున్నాడు. కానీ దొరికిందే సుందని అమ్మాయిలు అందరి వైపు చూసేస్తున్నాడు. అమ్మాయి అంటే చాలు. చిన్ను ఇంట్లో థియేటర్ ఉందని చెప్పి మల్టీప్లెక్స్ అవును. సరే అయితే నీకు నైట్ ఫుడ్ లేదులే. ఫుడ్ లేకపోతే నాకు బయట బోల్డ్ రెస్టారెంట్. సడన్ గా మా అన్నయ్య మా ఆయన ఇందులోకి వెళ్ళిపోయారు బాక్స్ లోకి. అక్కడ చూడండి చిన్న చిన్న బొమ్మలు కనిపిస్తున్నాయి, జోకర్ అవి. అవన్నీ ఒకటి మాకు హస్బెండ్, ఇంకొకటి మా అన్నయ్య. దట్స్ నాట్ అవెంజర్, ఇట్స్ జోకర్ రా. అందుకే నువ్వు కదా అంటే నాకు బాగుంటుంది చిన్న, నీకు తెలియదు. షాప్కి రాకముందు షాపింగ్ మాల్ ఇది తీసుకోవాలి అది తీసుకోవాలి అనిపించేది. ఇక్కడికి వచ్చాక అసలు నాకు ఏం తీసుకోవాలో ఏమీ అర్థం కావట్లేదు. చూసిన ప్రతిదీ నాకే కావాలనిపిస్తుంది. అవును అనిపిస్తుంది, డబ్బులు మాత్రం నా దగ్గర ఖర్చు పెట్టించింది. నువ్వు పెళ్లి చేసుకున్నట్టు మరి పెళ్ళి ఎవరు చేసుకున్నారు? తాళి ఎవరు కట్టారు? నేనే కట్టాను. మిగతా అన్నీ కూడా నువ్వే చేయాలి. సర్లే. అరే మీ ఇద్దరు అక్కడికి వెళ్ళండి. లోపలికి వెళ్తారా? ఏంటది? ఏంట్రా మొత్తం మాల్ అంతా ఖాళీగా ఉన్నట్టుంది. ఏంట్రా ఎక్స్ట్రాలు మీవా? చిన్న చిన్న నీదే, ఇదేదే బాత్. అరే ఇక్కడికి వచ్చి నాకు తీరా, నేను కూడా వస్తాను. వెళ్ళరా ఇక్కడికి వచ్చి ఇదే కంటిన్యూ పట్టుకో. అలా ప్రొడక్ట్ చూస్తుంటే అందులో వాళ్ళు వచ్చి ఏం తీసుకుంటారో చెప్పారు. నేనైతే సరి సప్తం చేయకుండా మెల్లిగా పెట్టేసి బయటకు వస్తుంది. ఆ తర్వాత 2 నిమిషాలు మా అన్నయ్య మా ఆయన కూడా వచ్చేసారు. నేనైతే అలా చూస్తూనే ఉన్నాయి, ఎంత చూసినా ఇంకా ఎన్ని చాలా ఉన్నాయి. చూసే కొద్ది అన్నీ చూడాలనిపిస్తుంది. చూసిన ప్రతిదీ నా కోసమే ఉన్నట్లుగా అనిపించింది. కానీ చూసిన ప్రతిదీ మనం కొనలేము కదా. ఉన్నాను కదా, కొంటానే. సరే అయితే రెడీగా ఉండేది. పూర్తిగా బట్టలు చూడగానే చంద్రముఖిలా మారిపోయిన మా ఆవిడ. చూడండి పిచ్చైపోద్ది. బట్టలు కానీ చూసిందా పిచ్చేసేస్తారు జనాలు. చూడండి చంద్రముఖిలా యాక్టింగ్. ఆమెకి మాత్రం షాపింగ్ తీసుకెళ్తే చాలు, చూస్తున్న ప్రతిదీ నాకే అంటా ఉంది. చూసారా అసలు బట్టలు మాత్రం అసలు షాపింగ్ తీసుకెళ్తే పిచ్చి చేస్తుంది. ఇంకా షాప్లో ఉన్న బట్టలన్నీ దానికోసమే. చూసారా చంద్రముఖిలా మారిపోయిన మానస. చూసారా బట్టలు చూస్తే చాలా పెద్ద పుల్ల అయిపోద్ది. కొనేసినట్లగే మేమిద్దరం సరదాగా సైక్లింగ్ చేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, మా అన్నయ్య మాకు వీడియో తీస్తున్నాడు. నాకు ఎందుకు అది చూడగానే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. ఏం కాదు చిన్ను, అసలు నీకు సైకిల్ తొక్కడం వచ్చా? దమ్ము ఉంటే సైకిల్ తొక్కరా. అది కూడా తొక్కలేదు.
కాళ్ళే అందలేదు నీకు ఎందుకురా? ఆ సైకిల్కి నాకు తేడా లేదా? నేనెంతున్నాను అదే నేను చూడు సూపర్ స్టార్ లాగా ఎలాగెళ్తున్నాను. సైకిల్ చూసావా? నువ్వు చిన్నపిల్ల కనుక నీకు చిన్న సైకిల్ ఇచ్చాడు, నీ పెద్ద కనుక నాకు పెద్ద సైకిల్ ఇచ్చాడు. అక్కడ వాళ్ళు కట్టేస్తే ఏ సైకిల్ ఉండదు. ఎవరు కట్టేస్తారు? ఏమనరు, ఎవరు కట్టరు. యాక్చువల్గా నేను కట్టేయాలి. షాపింగ్ కానీ ఇలా ఏమన్నా కొన్నావా? ఏమీ కొనలేదు మనము. ఆ బుల్లి సైకిల్ తెచ్చుకొచ్చింది నువ్వు. కాసేపట్లో మా అన్నయ్య వస్తాడు చూడండి ఇప్పుడు. చిన్ను రా రా, నువ్వు నాకన్నా ఫాస్ట్గా తొక్కలేవు. యాహూ, నేనే గెలిచాను. సైకిల్ తొక్కడం కూడా రాదు ఏంటో. నేను తొక్కుతున్నాను కదా, చాలే అది. ఇంకదే చేయగల, ఇంకేం చేస్తాం. అదొకటి చేస్తే మా ఆడవాళ్ళు దునియాని ఏరిసినట్లే. అవును. మా ఆయన మా అన్నయ్య ఇప్పుడు టేబుల్ టెన్నిస్ ఆడుతున్నారు చూడండి. వాళ్ళు మర్యాదగా చెప్పారు టైం అయిపోయింది బయటకు వెళ్ళిపోమని. అయినా సరే ఇద్దరు వినిపించుకోకుండా ఏదో కొనేసిన వాళ్ళగా అన్నిట్లో దూరి అన్నీ వాడేస్తున్నారు, కానీ ఏది కొనేది లేదు మేము. రే, నేను టేబుల్ టెన్నిస్ ఆడలో పెద్ద టాప్ అనరా, నాకన్నా ఎవడు బాగా ఆడాడు. చూసా అందుకే ఇప్పుడు అవుట్ అయిపోతుంది చూడు. సినిగడు అన్ని అవుట్లు కొడుతున్నాడు. వాడికి నుంచి కూడా నీకు గేమ్ నేర్పిస్తున్నాను. వాడికి బేసిక్స్ కూడా రావు, యాక్చువల్లీ నేను నేర్పిస్తున్నాను. అందుకే ఇప్పుడు నువ్వు కూడా అవుట్ అయిపోతావు. నేనేం కాదు. నాకు సడన్గా అక్కడి నుంచి చూడబోతే కిందికి ఇలా కలుగుతున్నట్లు అనిపించింది, కానీ చాలా బాగుంది చూడడానికి. బట్ మేము ఇంకా ముందు వస్తే ఇంకా బాగుందేమో, మేము రావద్దు చాలా లేట్ అయిపోయింది. యా, ఏ చిన్ను ఏమైనా తింటావా? నాకైతే ఏం వద్దు చూడండి. మా అన్నయ్య అయితే తెగ ఫొటోస్ దిగేస్తున్నారు అక్కడ, పక్క నుంచి నించొని ఫొటోస్ తీయమని చెప్తున్నారు. ఆడేంటి, ఆడెప్పుడు అందగాడే. చెప్పు. ఏరోప్లేన్ వెళ్ళిపోతున్నారు ఇక్కడ అది. అది ఏరోప్లేనా? పద ఎక్కేద్దాం. నీ ఏరోప్లేనా? వైజాగ్ వెళ్ళిపోదాం పద. వైజాగ్? ఓకే, గో గో గో, రన్ అండ్ క్యాచ్. సరే అయితే షాపింగ్ అంతా అయిపోయింది కదా, పద ఇంటికి వెళ్దాం. సరదాగా అలా కేబుల్ బ్రిడ్జ్ దగ్గర తీసుకెళ్ళమంటే మా ఆయన పైకి కాకుండా కిందకి తీసుకొచ్చి. యా చిన్ను, ఇగో ఇక్కడ అక్కడి నుంచి కింద నుంచి చూస్తేనే బాగా కనిపిస్తుంది. ఏదో పంపు మా ఆయనకి, నేను ఏదో ఒకటి చెప్పిన ప్రతిదానికి ఇంకొకటే చేస్తారు. ఏ చూసావా? హస్బెండ్స్ అంతా ఇలానే ఉంటారా? మా హస్బెండ్ ఇలా ఉంటారా? ఏ చిన్ను, బాగా చూపించాను కదా. సరే ఫ్రెండ్స్, మేమైతే షాపింగ్ చేసుకొని ఇంకా అంతా అయిపోయింది. కూర్చొని అయిపోయింది, వెళ్ళిపోతున్నాం. బాయ్ ఫ్రెండ్స్.